హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ పిఆర్. ఈ వీడియోలో నేను ప్రాజెక్ట్ ప్యానల్ గురించి, అదేవిధంగా ఫుటేజ్ని మనం ఎలా ప్రీమియర్ ప్రోలో ఇంపోర్ట్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్తాను. మీకు ప్యానల్స్ గురించి కనుక లేకపోతే నా లాస్ట్ వీడియోని చూడండి. ఆ లాస్ట్ వీడియో యొక్క లింక్ అనేది ఇక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఐ మీద క్లిక్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ప్రీమియర్ ప్రోలో ప్రాజెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది. మీ యొక్క ప్రీమియర్ ప్రో అనేది డిఫరెంట్గా ఉన్నట్లయితే ఎడిటింగ్ దగ్గర ఉన్న ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి రీసెట్ టు సేవ్డ్ లేఅవుట్ అనే దాని మీద క్లిక్ చేయండి. మనం ఇప్పుడు ఎడిటింగ్ వర్క్ స్పేస్లో ఉన్నాం. ఈ వీడియోలో ప్రాజెక్ట్ ప్యానల్ మీద వర్క్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ఈ ప్రాజెక్ట్ ప్యానల్ అనేది మనకి చూడటానికి చాలా చిన్నదిగా ఉంది. దీన్ని మనం పెద్దదిగా చేయాలి అంటే ఈ విధంగా మనం మూవింగ్ అనేది చేసి దీని సైజ్ అనేది పెంచుతాం అన్నమాట. ఇలా కాకుండా మనం ఓన్లీ ఈ ప్యానల్ని మాత్రమే పెద్దదిగా చూపించాలి అంటే ఈ ప్యానల్ మీద క్లిక్ చేసి దీన్ని యాక్టివ్లో ఉంచేటట్లు చేయాలి. ఇది యాక్టివ్లో ఉందా లేదా ఎలా తెలుస్తుంది అంటే దీని చుట్టూ ఈ విధంగా బ్లూ లైన్తో గీత అనేది వస్తుంది. ఎప్పుడైతే ఇది యాక్టివ్లో ఉంటుందో మీ కీబోర్డ్లో ఉండే టిల్ట్ కీ, అది ట్యాబ్ కీ పైన ఉంటుంది. దాన్ని మీరు ప్రెస్ చేశారు అంటే ఈ విధంగా మీ ప్యానల్ అనేది పెద్దదిగా అయిపోతుంది. ఈ ప్రాజెక్ట్ ప్యానల్లోనే ప్రీమియర్ ప్రోలో మనం ఎడిటింగ్ చేయాలి అంటే మనకి ఫుటేజ్ అనేది అవసరం. ఆ ఫుటేజ్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంపోర్ట్ మీడియా టు స్టార్ట్ అని ఉంటుంది. ఇక్కడ డబల్ క్లిక్ చేశాము అంటే ఆటోమేటిక్గా మన ఫుటేజ్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఈ విధంగా ఇంపోర్ట్ అనే డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది. ఇందులో మీకు కావాల్సిన ఫుటేజ్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఓపెన్ కొడితే ఆ ఫుటేజ్ అనేది ఇంపోర్ట్ అయిపోయింది. ఇలా కాకుండా ఇంకో మెథడ్లో కూడా మనం ఇంపోర్ట్ చేయొచ్చు. అదేమిటి అంటే ప్రాజెక్ట్ ప్యానల్లో రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఉన్న ఇంపోర్ట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇంపోర్ట్ డైలాగ్ అనేది వస్తుంది. ఇక్కడ మనం కావాల్సిన ఫుటేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేస్తే ఈ విధంగా ఫుటేజ్ అనేది ఓపెన్ అవుతుంది. వీటన్నిటికన్నా ఈజీ మెథడ్ ఏమిటి అంటే షార్ట్ కట్ మెథడ్. ఇంపోర్ట్ చేయడానికి ఉపయోగించే కీబోర్డ్ షార్ట్ కట్ Ctrl+I. ఎప్పుడైతే మనం Ctrl+I ప్రెస్ చేస్తామో ఈ విధంగా ఇంపోర్ట్ డైలాగ్ అనేది వస్తుంది. మనకు కావాల్సిన ఫుటేజ్ సెలెక్ట్ చేసుకొని మనం ఓపెన్ కొడితే ఆటోమేటిక్గా ఫుటేజ్ అనేది ఇంపోర్ట్ అవుతుంది. ఫుటేజ్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ప్యానల్లో ఈ విధంగా మనకి కనిపిస్తుంది. దీన్నే మనం లిస్ట్ వ్యూ అంటాం. ఇలా లిస్ట్ వ్యూగా కాకుండా ఐకాన్ వ్యూగా కావాలి అంటే ఈ లెఫ్ట్ సైడ్ బాటంలో ఇక్కడ ఐకాన్ వ్యూ అని ఉంటుంది. దీని మీద మనం క్లిక్ చేస్తే మనం ఏదైతే ఇంపోర్ట్ చేసామో వాటి యొక్క ఇమేజెస్తో సహా ఈ విధంగా ప్రివ్యూ టైప్లో ఐకాన్ లాగా కనిపిస్తుంది. ఇలా వద్దు అనుకుంటే మనం లిస్ట్ వ్యూలోనే మనం చూడొచ్చు. ముందు మనం లిస్ట్ వ్యూ గురించి మాట్లాడుకుందాం. లిస్ట్ వ్యూలో ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అనేవి వస్తాయి. ఇవన్నీ ప్రాపర్టీస్ అన్నమాట. ఈ ప్రాపర్టీస్ అనేవి ఈ క్లిప్కి సంబంధించిన అదనపు ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ఈ వీడియో 25 ఫ్రేమ్స్ పర్ సెకండ్తో షూట్ చేసి 41 సెకండ్స్ డ్యూరేషన్ ఉంది అని అర్థం. అదేవిధంగా దీని యొక్క రెజల్యూషన్ 3840x2160 అంటే 4K వీడియో అని అర్థం. సో ఈ విధంగా కనిపించే ఈ డేటా మొత్తాన్ని మెటా డేటా అంటారు. ప్రీమియర్ ప్రోలో ఈ మెటా డేటా అనేది చాలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవన్నీ మీకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటట్లయితే ఈ మెటా డేటాని మనం హైడ్ చేయవచ్చు. అది ఎలాగూ అంటే ఇక్కడ ఉన్న ఈ మెటా డేటా యొక్క లైన్ మీద రైట్ క్లిక్ చేసి మెటా డేటా డిస్ప్లే మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది. ఇక్కడ ఈ ప్రీమియర్ ప్రో ప్రాజెక్ట్ మెటా డేటాని ఎక్స్పాండ్ చేస్తే ఈ టిక్ పెట్టి ఉన్న ప్రతిదీ ఈ పైన ఉన్నదని అర్థం. ఇప్పుడు వీటిలో మనం ఏవైతే వద్దు అనుకుంటున్నామో వాటిని మనం రిమూవ్ చేసేస్తే అవన్నీ అక్కడ నుంచి పోతాయన్నమాట. ఇప్పుడు ఓకే చేస్తే చూశారు కదా, ఆ మెటా డేటాలో చాలా వరకు మనం రిమూవ్ చేసేసాం. లిస్ట్ వ్యూలో ఉన్నంత వరకు ఇమేజెస్ అనేవి ఈ విధంగా కనిపిస్తాయి, వీడియో ఫైల్స్ అనేవి ఈ విధంగా కనిపిస్తాయి, మ్యూజిక్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది, ఆడియో వీడియో కలిపి ఉన్న క్లిప్ ఈ విధంగా కనిపిస్తుంది. కానీ మనం ఐకాన్ వ్యూలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి మ్యూజిక్ తప్పించి వీటిలో ఏది ఇమేజ్ ఏది వీడియో అనేది మనకి అర్థం కాదు. అది తెలుసుకోవాలి అంటే మనం ప్రీమియర్ ప్రోలో హోవరింగ్ ఆప్షన్ అనేది యూజ్ చేయాలి. ప్రీమియర్ ప్రోలో హోవరింగ్ అంటే అర్థం ఏమిటి అంటే మనం ఏదైనా వీడియో మీదకి ఇలా మౌస్ని హోవర్ చేస్తే దాని కింద ఇలా బ్లూ బార్ అనేది వస్తుంది. మన మౌస్ని అటు ఇటు మూవ్ చేస్తే ప్రివ్యూ అనేది ఈ విధంగా ప్లే అనేది అవుతుంది. చూశారు కదా, ఈ విధంగా ప్రివ్యూ అనేది ప్లే అవుతుంది అన్నమాట. కానీ ఇది ఇమేజ్కి అప్లై అవ్వదు, ఎందుకంటే ఇమేజ్లో ప్రివ్యూ అనేది ఉండదు. కాబట్టి ఈ హోవరింగ్ అనేది మనం ఎడిటింగ్ చేసే సమయంలో ఇన్ పాయింట్ అవుట్ పాయింట్ సెట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్ట్ ప్యానల్లో మనం ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి
ఈ హోవర్ స్క్రబ్ మీద క్లిక్ చేస్తే హోవరింగ్ అనేది రిమూవ్ అయిపోతుంది. మళ్ళీ మనకి హోవరింగ్ కావాలి అంటే హోవర్ స్క్రబ్ మీద ఎనేబుల్ చేస్తే హోవరింగ్ అనేది వస్తుంది. ఇలా కాకుండా మనకి వీడియో ఒక ప్రివ్యూ కావాలి అనుకుంటే ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ప్రివ్యూ ఏరియా మీద క్లిక్ చేస్తే ప్రీమియర్ ప్రో ఒక ప్రివ్యూ విండో అనేది చూపిస్తుంది. ఇప్పుడు మనం జస్ట్ సింపుల్గా ఈ వీడియో మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేస్తే ఇక్కడ ప్రివ్యూ అనేది మనకి వస్తుంది. మనం జస్ట్ ప్లే చేస్తే ఈ వీడియో అనేది ప్లే అవుతూ మనకి ప్రివ్యూలో చూపిస్తుంది అనమాట. ఇమేజెస్ అయినా సరే ప్రివ్యూలో ఈ విధంగా చూపిస్తుంది. మ్యూజిక్ అయినా సరే మనం ప్రివ్యూలో ప్లే చేయొచ్చు. ఇప్పుడు ఈ ఐకాన్స్ యొక్క సైజ్ అనేది మనం తగ్గించాలి లేదా పెంచాలి అనుకుంటే ఇక్కడ ఉన్న ఈ అడ్జస్ట్మెంట్ ద్వారా మనం చేయవచ్చు. ఇలా అంటే ఇది జూమ్ అవుట్ అవుతుంది, ఇలా చేస్తే మ్యాక్సిమైజ్ అవుతుంది. వీటి యొక్క షార్ట్ కట్స్ ఏమిటి అంటే ఈ ప్యానల్ యాక్టివ్లో ఉన్నప్పుడు మన కీబోర్డ్లో ఉన్న నెంబర్ రోలో ప్లస్ మైనస్ అనమాట. ప్లస్ యూస్ చేస్తే మ్యాక్సిమైజ్ అవుతుంది, మైనస్ యూస్ చేస్తే చిన్నవి అవుతాయి అనమాట. ఈ లిస్ట్ వ్యూలో మీరు చూసినట్లయితే ఇక్కడ కొన్ని కలర్ కోడింగ్స్ అనేవి ఉన్నాయి. వీటిని లేబుల్స్ అంటారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఇమేజెస్ అన్నిటికీ ఒకే కలర్ ఉంది, ఈ వీడియోస్ అన్నిటికీ ఒక కలర్ ఉంది, మ్యూజిక్ కి ఒక కలర్ ఉంది, వీడియో మ్యూజిక్ రెండూ కలిసి ఉన్నవి ఒక కలర్లో ఉంది. ఇవి కలర్ కోడింగ్ ఎందుకు అంటే ప్రీమియర్ ప్రోలో మనం ఎడిటింగ్ చేసేటప్పుడు టైమ్ లైన్లో మనం క్లిప్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. వాటిని మనం కలర్ కోడింగ్లో ఆర్గనైజ్ చేసుకుంటే మన ఎడిటింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అలాగే మన వర్క్ స్పేస్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మనకి ఏ క్లిప్ ఎక్కడ ఉంది, ఏ షాట్ ఎక్కడ ఉంది అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. మై కంప్యూటర్లో ఫైల్స్ అన్నిటిని ఫోల్డర్లో ఎలా అయితే స్టోర్ చేస్తామో ప్రీమియర్ ప్రోలో ఈ ఫైల్స్ అన్నిటిని మనం బీన్ రూపంలో స్టోర్ చేస్తాం. మనం బీన్ క్రియేట్ చేయడానికి ఈ రైట్ సైడ్ డౌన్ కార్నర్లో ఇక్కడ చూసినట్లయితే న్యూ బీన్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద మనం క్లిక్ చేస్తే ఇలా బీన్ అనేది ఏర్పడుతుంది. దీనికి నేమ్ ఇవ్వమని అడుగుతుంది. ఇక్కడ నేను వీడియో అని ఎంటర్ చేసి అవుట్ సైడ్ క్లిక్ చేశాను. సో ఇక్కడ ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. చూసారా, దీని యొక్క కలర్ లేబుల్ కూడా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు నా వీడియోస్ అన్నిటిని నేను సెలెక్ట్ చేసి దీంట్లోకి మూవ్ చేస్తాను. ఇప్పుడు నా వీడియో ఫోల్డర్లో వీడియోస్ అన్నీ వెళ్ళిపోయాయి. మళ్ళీ నేను ఇంకొక బీన్ అనేది క్రియేట్ చేస్తాను. కానీ ఈసారి నేను ఇక్కడికి వెళ్లకుండా కీబోర్డ్ షార్ట్ కట్ వాడతాను. అదే కంట్రోల్ బి క్లిక్ చేసిన వెంటనే బీన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ నేను ఇమేజెస్ అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేశాను. అవుట్ సైడ్ క్లిక్ చేస్తే ఇమేజెస్ అనే ఫోల్డర్ యాక్టివ్ అవుతుంది. ఇప్పుడు నేను నా ఇమేజెస్ అన్నింటిని ఇందులోకి డ్రాగ్ చేస్తే ఇమేజెస్ అనేవి ఒక ఫోల్డర్లో, వీడియో అనేది ఇంకో ఫోల్డర్లో ఉంటుంది. ఈ ఐకాన్ మనం ఎక్స్పాండ్ చేసి ఈ విధంగా వీటిలో ఉన్న క్లిప్స్ అనేవి మనకు కనిపిస్తాయి. కానీ మనం ఐకాన్ వ్యూలో ఉన్నప్పుడు అవి కనిపించవు. అప్పుడు మనం ఇక్కడ డబుల్ క్లిక్ చేయాలి. ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఈ ప్రాజెక్ట్ ప్యానల్తో పాటుగా బీన్ అనే ఇంకో ప్యానల్ అనేది వస్తుంది. అంటే ఈ వీడియో ప్యానల్ మీద మనం క్లిక్ చేయడం వల్ల కొత్త ప్యానల్ అనేది క్రియేట్ అయిందనమాట. ఈ వీడియో పాత్ ప్రాజెక్ట్ పాత్లో ఉందని అర్థం. మనం ఇక్కడ బ్యాక్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మనం ఒరిజినల్ పాత్లోకి వచ్చేస్తాం. డబుల్ క్లిక్ చేసిన ప్రతిసారి కొత్త ప్యానల్ రాకుండా ఇదే ప్లేస్లో ఓపెన్ అయ్యేటట్లు కూడా మనం చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ వీడియో మీద డబుల్ క్లిక్ చేసే ముందు నా కీబోర్డ్లో కంట్రోల్ని హోల్డ్ చేసి ఉంచుతాను. కంట్రోల్ని హోల్డ్ చేసి డబుల్ క్లిక్ చేస్తే చూసారా, ప్రాజెక్ట్ ప్యానల్ లోపలే వీడియో ప్యానల్ అనేది ఓపెన్ అయింది. ఈ విధంగా ప్యానల్ లోపలే ఇంకో ప్యానల్ ఓపెన్ చేయాలి అంటే మనం కంట్రోల్ని క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల మన ప్యానల్స్ అనేవి ఇరుగ్గా లేకుండా విశాలంగా ఉంటాయి అన్నమాట. మనం ఇంపోర్ట్ చేసిన ఫుటేజ్లో ఏదైనా పర్టికులర్ ఫైల్ని వెతకాలి అంటే ఫైండ్ అనే ఆప్షన్ని ఉపయోగిస్తాం. ఫైండ్ అనేది ప్రాజెక్ట్ ప్యానల్లో ఇక్కడ సెర్చ్ బార్ లాగా ఉంటుంది. ఇక్కడ నేను .jpg అని సెర్చ్ చేయగానే నా .jpg ఫైల్స్ అనేవి ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తుంది. ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఫుటేజెస్ ఉన్నప్పుడు వాటిలోంచి ఏదైనా సెర్చ్ చేయాలి అంటే మనం ఈ సెర్చ్ ఆప్షన్ మనం ఉపయోగించి మనం కావాల్సిన ఫుటేజ్ని ఫైండ్ చేస్తాం అన్నమాట. సో చూసారుగా ఫ్రెండ్స్, ప్రాజెక్ట్ ప్యానల్ అంటే ఏమిటి, ఫుటేజ్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అనే పాయింట్స్ అన్ని తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ప్రీమియర్ ప్రో ట్యుటోరియల్స్తో మళ్ళీ కలుద్దాం.